వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచును గర్జించుచునుండు సింహము వలె వారు నోళ్లు తెరుచుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. స్తోత్రం కల్లాక హల్లెలూయా. ఇక్కడ చూస్తే ఈ యొక్క భాషాని యొక్క స్త్రీలకు ఈ యొక్క గుణలక్షణాలు కూడా కీర్తనలో వివరించడం జరిగినది. సరే, ఎందుకు భాషాను స్త్రీలను పోలుస్తూ ఉన్నాడు అంటే చూద్దాము. యెహోవా తన పరిశుద్ధతతోడని చేసిన ప్రమాణం ఏదనగా, ఒక కాలం వచ్చుచున్నది, అప్పుడు శత్రువులు మిమ్మును కొంకుల చేతను మీలో శేషించిన వారిని గాలముల చేతను పట్టుకొని లాగుదురు. ఇటు అటు తొలగకుండా మీరందరూ ప్రాకారపు గన్ల ద్వారా పోదురు. హర్మోను మార్గంను వెలివేయబడుదురు. ఇదే యెహోవాకు. దేనికి స్తోత్రం కల్లాక హల్లెలూయా. ఇక్కడ శిక్ష ఏ విధంగా వస్తున్నది అనేది, శత్రువు ఏ విధంగా వస్తాడు అనేది ఇందాక నేను వివరించాను. 1 దినవృత్తాంతాలు 33 అధ్యాయం తర్వాత చదవండి. శత్రువు ఏ విధంగా వచ్చి దాడి చేస్తాడో అదే విధమైనటువంటి శిక్ష ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు వేస్తూ ఉన్నాడు అంటాడు. ఇదేంది ఇక్కడ భాషాను స్త్రీల గురించి ఉంది, మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజల గురించి అంటున్నాం అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క భాషాను స్త్రీల యొక్క గుణ లక్షణాలు ఎలాగైతే ఉన్నాయో ఇజ్రాయేలు ప్రజల యొక్క స్త్రీల గుణాలు కూడా అలాగనే ఉన్నాయి. అక్కడ వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకున్నారు అన్నట్టుగా. వాళ్ళకి ఎలాంటి గుణ లక్షణాలు, వీళ్ళకి కూడా అలాంటి గుణ లక్షణాలు ఉన్నాయి. అందుకే దేవుడు ఏమంటున్నా అంటే, వాళ్ళని నేను పశువులతో పోల్చున్నాను, మీ బుద్ధి కూడా పశువుల బుద్ధి లాగానే మారిపోయినది. కనుక మనిషిని ఏ విధంగా అయితే శిక్షించినారో, అశూరులు ఏ విధంగా ఎత్తుకొని వెళ్ళినారో అలాంటి శిక్షనే, అంటే తప్పించుకునేటటువంటి మార్గమే మీకు ఉండదుగా, అలాంటి శిక్ష నేను మీకు వేస్తున్నానని చెప్పేసి దేవుడు ఇక్కడ వివరించడం జరుగుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కల్లాక హల్లెలూయా. సరే, 4వ వచనం చూద్దాము. బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయుడి, గిల్గాలునకు పోయి మరీ ఎక్కువగా తిరుగుబాటు చేయుడి. ప్రతి ప్రాతకాలమున బలులు తెచ్చి 3 దినములకొకసారి దశమ భాగములను తెచ్చి అర్పించుడి. పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి. స్వేచ్ఛార్పణను గూర్చి చాటించి ప్రకటన చేయుడి. ఇశ్రాయేలు ఇక్కడ చూస్తే బెతేలునకు వచ్చి తిరుగుబాటు చేయుడి. ఇందాక బెతేలు గురించి చదువుకున్నాం. బెతేలు ఏంటి, బెతేలు పరిస్థితి ఏ విధంగా అయిపోయింది. బెతేలుకు వచ్చి తిరుగుబాటు చేయమంటున్నాడు. అంత మాత్రమే కాదు, గిల్గాల్నకు పోయి మీరు మరీ ఎక్కువగా తిరుగుబాటు చేయుడి. తిరుగుబాటు ఎందుకు చేయాలి? ప్రతి ప్రాంతకాలమున బలులు తెచ్చి 3 దినములకు ఒకసారి దశమ భాగములు తెచ్చి అర్పించుడి. ఇదేంది ఇక్కడ దశమ భాగాలు అడుగుతా ఉన్నాడు? ఇది దేవుని కొరకు దశమ భాగం అడుగుతున్నాడా, లేకపోతే వారి బుద్ధిని బట్టి దేవుడు ఆ విధంగా మాట్లాడుతున్నాడా? ఏంది, ఎందుకు ఈ వాక్యం ఏ విధంగా ఉన్నది? బేతేలుకి ఎందుకు రమ్మంటున్నాడు, గిల్గాలకు ఎందుకు రమ్మంటున్నాడు, అసలు తిరుగుబాటు ఎందుకు ఏమంటున్నాడు? ఈ విషయాలు తెలుసుకుందాం. తర్వాత కుదిరితే సాయంకాల సమయంలో తెలుసుకుందాం, లేదంటే వచ్చే వారం తెలుసుకుందాం. మనం అందరం అదేవిధంగా మోకాల్లోకి వచ్చినట్లయితే ప్రార్థన చేద్దాం. ఈ యొక్క 3వ అధ్యాయం 4వ అధ్యాయం మరలా నేను వివరిస్తా. క్లియర్గా ఈరోజు అర్థం అయిందో అర్థం కాలేదో మరి జనాలకి. Thank you, Jesus. Hallelujah, 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 hallelujah. Thank you, Jesus. Hallelujah, 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 hallelujah. ప్రభువా, నీతిమంతుడా, జ్ఞానమంతుడా, నీ పాదాలకు వందనాలు తండ్రి. సిస్టర్ ధరోతిని ప్రభువా మరియు మనీ ఆంటీని గురించి ప్రభువా